ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ చేస్తారంట. సో మేము రావటం అయితే లేట్ అయింది, మాకు లాంగ్ జర్నీ అవటం వల్ల. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే. మనం బయట తినాలన్నా ప్లేట్ 40 రూపాయలు 30 రూపాయలు అయిపోతుంది. అదే 10 రూపాయలకి 10 ఇడ్లీ వస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం అని అనుకుంటాం. మనకి ఇక్కడ కోనసీమ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కొబ్బరికాయలండి. అంటే ఇక్కడ ఎక్కువగా కొబ్బరి పంట పండించడం వల్ల ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఎక్కువ ఈ కొబ్బరి బిజినెస్ అయితే జరుగుతుంది మనకి. మొత్తం ఎన్నండి ఇవి, ఎన్ని కాయలు లెక్క? ఇది 250 కాయలమ్మ. ఇది ఒక సంచికొచ్చి ఒక గోతంకొచ్చి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలానికి సంబంధించిన మాచవరం అనే గ్రామం. మాచవరం ఈ గ్రామంలో ఇప్పటికీ పాతకాల పద్ధతుల్ని గౌరవించడం జరుగుతుంది. ఈ మాచవరంలో 1 రూపాయికి ఇడ్లీ అమ్ముతున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు గోలీ సోడాలకి ఎంత డిమాండ్ ఉండేదో అందరికీ తెలుసు. కానీ కాలక్రమేణా వీటికి డిమాండ్ తగ్గుతూ వచ్చింది. అటువంటిది ఈ గ్రామంలో 23 రకాల గోలీ సోడాలను అమ్మటం జరుగుతుంది. అసలు ఈ గ్రామం ఎలా ఉండిపోతుందో చూద్దాం రండి. కోనసీమ జిల్లాలోని మాచవరం అనే గ్రామం అయితే రావడం జరిగిందండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో 1 రూపాయికి ఇడ్లీ అయితే అమ్మటం జరుగుతుంది. మ్యాక్సిమం మనం టిఫిన్ సెంటర్కి వెళ్తుంటేనే 40 రూపీస్ 35 రూపీస్ అలా ఉంటుంది. అటువంటిది ఇక్కడ 1 రూపాయికి అయితే ఒక ఇడ్లీ, అంటే 10 రూపాయలకి 10 ఇడ్లీ అంట. అంటే ఇడ్లీ ఒకటే కాదు, మినపట్టు వచ్చేసి 5 రూపీస్ అంట. అసలు ఎంత తక్కువకి ఇవ్వడానికి గల కారణం ఏంటి ఇప్పుడైతే తెలుసుకుందామా. అసలు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారన్నమాట, బిజీగా ఉంటున్నారు. నమస్తే అండి, మీ పేరేంటండి? ఓకే, ఏంటండి అంత తక్కువ రేటుకి అమ్మడానికి కారణం ఏంటంటారు? ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి? 30 ఏళ్ళ నుంచి ఇదే. ఓకే ఓకే, అంటే మరి ఏంటండి రేట్ అప్పటి నుంచి అంతేనా, లేకపోతే అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్? అంటే తర్వాత నుంచి మీరు రూపాయి చేశారు. ఓకే, మరి పర్వాలేదండి, ఎక్కువ మంది వస్తారు. మరి ఇప్పుడు 9తో ఆపేస్తున్నారు కదా, నెక్స్ట్ ఇంకేమన్నా స్టార్ట్ చేస్తారా? ఓకే, ఇంకా బిజినెస్ ఏమైనా ఉందండి? ఓకే, ఆ పని సరిపోతుంది. మరి లాభం ఏమైనా ఉంటుందా? ఓకే, అంటే ఇది మరి సొంతమేనండి లేకపోతే గవర్నమెంట్? అయినా చాలా తక్కువ రేటుకి వస్తున్నారు. ఏంటంటే మీ పేరు అసలు అక్కడ చెప్తున్నా కూడా చెప్పేస్తున్నారు, హోటల్ పేరు. అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనకి 9కి అలా అయితే అయిపోతుందంట. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ చేస్తారంట. సో మేము రావటం అయితే లేట్ అయింది, మాకు లాంగ్ జర్నీ అవడం వల్ల. కానీ చాలా మంది అయితే వచ్చి తినడం అయితే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే 5 రూపీస్కి మళ్ళీ అట్టు అనేది కూడా అసలు మళ్ళీ ఆనియన్స్ కూడా వేయటం అయితే జరుగుతుంది. చూద్దాం ప్రాసెస్ ఇక్కడ ఎలా ఉందనేది. మాచవరం సెంటర్లోకి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఈ షాప్ వచ్చేసి. ఇది పెద్ద షాప్ అని కూడా కాదండి, ఇది నార్మల్గా చిన్నగా అయితే అరేంజ్ చేస్తారన్నమాట, ఒక పాకలాగా. అంటే డొక్కల పొయ్యి మీద అయితే వండటం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి హట్లు అనేవి గ్యాస్ మీద వేసేది టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది, డొక్కల పొయ్యి మీద అయితే టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది.
చాలా మంది కస్టమర్లు వస్తున్నారు కదా, ఇక్కడ టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుందండి. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడే చేస్తాం. అంటే ఇది వరకు అయితే ₹10 అంట కదండి, ఆ టైంలో మీరు ఏమైనా వచ్చారా? వచ్చాం. ఆ టైంలో కూడా? ఆ టైంలో కూడా తిన్నాం. ఓకే, మీరు ₹10 నుంచి స్టార్ట్ అయ్యి ₹1 వరకు. ₹1 వరకు తింటాం. ఇంకా తింటాను ఉంటామండి. జీవితాంతకాలం ఇలాగే ఉంటుంది, అట్లేదు ఇంకా ఓకే. బాగానే ఉంటుంది. ఓకే. మేము ఎంత దూరం తిరిగి వచ్చినా కానీ ఇక్కడికే వచ్చేస్తాం. ఏ ఊరండి మీది? మరి ఇక్కడ పట్టి కూడా ఓకే. 2 కిలోమీటర్లు ఉంటాయి. ఒకవేళ మేము అన్ని లైన్ తిరిగి వచ్చినా కానీ ఇక్కడికే వస్తాం. అంటే ఇంక ఇడ్లీ కాకుండా ఇంకేమైనా బాగుంటాయా? పెసరట్టు బాగుంటుంది. చిన్న చిన్న అట్లు బాగుంటాయి. ఓకే. టిఫిన్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే. మనం బయట తినాలన్నా ప్లేట్ ₹40, ₹30 అయిపోతుంది. అదే మనం ₹10కి 10 ఇడ్లీ వస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం అని అనుకుంటాం. ఓకే. అంటే ఇంకా వేరే ఊరు నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా దూరం నుంచి వస్తారండి. ఎక్కువ పిల్లలు కూడా పార్సల్ ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఒకరికైనా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇది 4 ఇడ్లీలు బాగుంటాయి పిల్లలకి, అవి బాగా తీసుకుంటారు. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ కోనసీమ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కొబ్బరికాయలండి. అంటే ఇక్కడ ఎక్కువగా కొబ్బరి పంట పండించడం వల్ల ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఎక్కువ ఈ కొబ్బరి బిజినెస్ అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన ప్లేస్లో అయితే గ్రేడింగ్ సెక్షన్ అయితే జరుగుతుంది. అంటే కొన్ని కాయలను అయితే డివైడ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంది ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడైతే డబల్ స్టేర్ కింద ఉంది. సాధారణంగా మనకి ఇవి కనిపించవి ఇలాంటివి. పైన కూడా చూస్తుంటే పైన కూడా మొత్తం అంతా సెపరేట్ చేసేసారు. సెకండ్ థర్డ్ కూడా గ్రేడింగ్ అంటే అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది ఈ రోజు అయితే తెలుసుకుందాము. చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఎటు చూసినా మొత్తం ఇటు చూసినా కొబ్బరికాయలే కనిపిస్తున్నాయి. బొంబాయి ఓకే. మాక్సిమం మనకి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయంట? కోనసీమ నుంచి. కోనసీమ నుంచి ఎక్కువ నాగపూర్ జరుగుతుంది. ఇక్కడైతే కట్టడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా. మరి ఏంటంటే పైన డబుల్ స్టేర్ కింద వేశారు కదా, గుడికి అండి. అది సంవత్సరం పడుతుంది దిగటానికి. మరి ఇంకా దానిపైన సంచి ఏం కట్టరా? ఇలానా? ఓకే. ఓకే, చూస్తున్నారు కదండి, ఇలాగైతే కట్టడం అయితే జరుగుతుందంట. పైన అయితే ఇంకో సంచి అయితే. మొత్తం ఎన్నండి ఇవి? ఎన్ని కాయలు లెక్క? 250 కాయలమ్మ. ఇది సంచికి వచ్చి గోతంకి వచ్చి సీజన్ బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందంట. ఇప్పుడు మనకి పూజ టైంలో అయితే కురిడికాయలకి అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. మామూలుగా టైంలో అయితే దీనికి అంత డిమాండ్ ఉండదు అంటున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు కాస్ట్ ఎంత పడుతుందండి? ఇప్పుడు 12. మరి ఇదండి నీళ్ళకాయ అంటే కాస్ట్ సేమ్ అదే కాస్ట్ ₹11 ఇది ఎంత పడుతుందండి కాస్ట్ వచ్చేసి? ₹10.
సేమ్ మా ఎస్ట్ గోదావరిలో ఎలా ఉందో అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమో కాన్స్టేబుల్ తగ్గించి ఏం లేదు. ఓకే, అంటే ఇక్కడ ఎక్కువ హోటల్స్ అంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉండవు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ అండి, బాగా మాట్లాడారు.
ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.